హలో గాయ్స్, ఇదైతే మన ఎంజీ బస్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్వర్ణగిరికి వెళ్తున్నాం. ఇదంతా మన ఫ్రెండ్స్. ఇప్పుడు స్వర్ణగిరికి టికెట్ తీసుకుంటున్నాం. అంటే మనం ఇప్పుడు భువనగిరిలో దిగి భువనగిరి నుంచి స్వర్ణగిరికి వెళ్తామంట. పర్ పర్సన్ వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. భువనగిరికి 480 ఎక్స్ప్రెస్ ఎక్కామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 1.5 hour జర్నీ ఉంటుంది స్వర్ణగిరికి. చలో ఉప్పల్ మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఉప్పల్ నుంచి వెళ్ళొచ్చు, సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు, ఎంజీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళొచ్చు. మేము ఎంజీ బస్ స్టేషన్ నుంచి వెళ్ళామన్నమాట. మనకి కొంతమంది దగ్గర ఉన్న వాళ్ళైతే ఉప్పల్ నుంచి కూడా దగ్గర అవుతుంది. సికింద్రాబాద్ నుంచి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. మీరు భువనగిరిలో దిగి భువనగిరి నుంచి స్వర్ణగిరి చూసుకొని యాదగిరి వెళ్ళవచ్చు, లేదంటే లేదు. అలా పడుకొని లేచేలోపు స్వర్ణగిరి వచ్చేసింది. అదిగా స్వర్ణగిరి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలన్నమాట. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది, నైట్ వ్యూ అని. కానీ నైట్ వ్యూ వెళ్ళాలి. ఇప్పుడు మేము డే టైం వెళ్తున్నాం. డే టైం అయినా సూపర్ ఉంటుంది అన్నమాట. మనం బస్ దిగేసుకున్నాం. ఇక్కడ రోడ్డు మీదనే ఆపుతారు మనకి ఎక్స్ప్రెస్ భువనగిరిలో. మనం బస్ స్టాండ్లో దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ దగ్గరలో దిగుతారు. ఇక్కడ ఆటోస్ ఏమో మనకి సర్లే నడుచుకుంటూ 30 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అయితే మా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోదాం కదా, దగ్గర ఉంది కదా, 1.5 kilometers అని అనుకున్నాం. ఏం లేదు, అలా వెళ్ళి ఆ కొండ దిగేసి అలా వెళ్ళిపోతే అయిపోద్ది అంటున్నారు. సరే పోదాం పంగ. అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎందుకు రా 20 రూపాయలు. ఉప్పల్ మెట్రో అయినా మనం గుడి పోతున్నాం, తుప్పల్లే పోతున్నాం. నాకు అర్థం కాదు. ముసలోళ్ళు అయిపోయినారు ఇద్దరు. తిప్పినట్టు తిప్పుతున్నాను వాడు ఇళ్ళ. ఇడ ఎక్కడుంది మా పోవడానికి రస్తా? మా బాహుబలి సీన్ అక్కడ క్రియేట్ చేయి. నువ్వు కింద వరకు మేము అందరం నీ పెన్ మీద నడిచిపోతాం. అంతా తుప్పల్లో తొలుకోతున్నాం అయితే గుడికి. ఈ దట్టమైన అడవిని దాటుకోవాలి. కాలు కడుకుందాంపా. అయితే మనకి ఇప్పుడే దర్శనం అయిపోయింది అన్నమాట. మనం ఇక్కడ నుంచి అన్నదానానికి వచ్చాము. ఇక్కడ ఫస్ట్ టైం నేను రావడం. చూద్దాం ఫుడ్ ఎలా పెడతారో. ఫస్ట్ మనకి కేసరి పెట్టారు. ఇక్కడ ఫుడ్ మాత్రం హైలైట్ ఉంటుంది అనుకుంటున్నా. కేసరి, చట్నీ, అన్నం, పప్పు చాలా మంచిగా పెడతారు ఇక్కడ. చాలా అంటే లిటరల్లీ చెప్తున్నా కదా, చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ కూడా. సైడ్కి ఫుడ్ మాత్రం, ప్రసాదం మాత్రం హైలైట్ ఉంది ఇక్కడ. ఇక్కడికి వెళ్ళినా మనకి ఫుడ్కి లోటు మంచిగా ఉంది ఫుడ్. ఇదే స్వర్ణగిరి సత్రంలో అన్నదాన సత్రం. లొకేషన్ చూసుకోవచ్చు కదా.
అయితే మనం ఇప్పుడు ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాం. పర్ పర్సన్ 90 రూపీస్ లాగా డైరెక్ట్ స్వర్ణగిరి టు యాదగిరిగుట్ట బస్ స్టాండ్ వరకు. మనల్ని ఇక్కడ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయంట కానీ అంత అవైలబుల్ గా లేవన్నారు. ఇప్పుడు మీకు బస్సెస్ అయినా ఆటోకైనా అదే ఛార్జెస్ అవుతాయి అనమాట. మీరు మళ్ళీ భువనగిరి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ యాదగిరిగుట్టకు వచ్చే లోపు మీకు అదే ఛార్జ్ అవుతుంది. అదే మేము డైరెక్ట్ ఆటో మాట్లాడుకునేసరికి మొత్తం ఒకటే అయింది. మేము 8 మంది ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా మాట్లాడేసుకొని యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. అయితే ఇప్పుడే మనం యాదగిరిగుట్టకు వచ్చేసాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనం డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర దింపేస్తాడు. ఇదే అనమాట బస్ స్టాండ్కి వస్తాం ముందరుకుంటుంది. వచ్చినాము గాయస్. మనం కళ్యాణకట్టకి వెళ్ళాలి. ఇక్కడ కళ్యాణకట్ట ఉంటుంది, లాకర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇలా రెడీ అయ్యారు. మా వాళ్ళు బాతింగ్ చేయాలన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి మా వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యారు. అయితే మనం ఇప్పుడు కోనేరు దగ్గరికి వెళ్తున్నాం స్నానాలు చేయడానికి. ఇక్కడ దగ్గరనే ఉంటుంది బస్ స్టాండ్ పక్కనే. ఇది వచ్చేసి కళ్యాణకట్ట అంటే ఎండికలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇస్తారు. దానికి ఆపోజిట్లోనే ఉంటుంది కోనేరు. ఇదే ఇది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళేసి అక్కడ స్నానాలు చేస్తూ అన్నారు మా వాళ్ళు. మీకు వాష్రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. గుండము చాలా మందికి తెలియదు అంటే యాదగిరిలో అనవసరంగా వచ్చి ఒక రోజుకి స్నానాలు చేయకుండా రూములు తీసుకుంటారు 1700, 1800, 2000 పెట్టి. కానీ ఇక్కడ వస్తే మీరు ఫ్రీగా స్నానాలు చేయొచ్చు. మీకు ఇక్కడ దగ్గరలో పక్కనే టాయిలెట్స్ కూడా ఉంటాయి. బస్ స్టాండ్ పక్కన ఉంటుందండి ఇది గుండము. హాయ్ గైస్. అయితే ఇప్పుడు మనం యాదగిరిగుట్ట కోనేరులో ఉన్నాం. కోనేరు అంటే గుండం అంటారు స్నానం చేసేకి. చాలా మంది మోసపోతారు అంటే ఇక్కడికి వచ్చినాక. ఎందుకంటే తెలియదు అన్నమాట ఎవరికి. ఇక్కడ కళ్యాణకట్ట దగ్గర రూమ్స్ ఉంటాయి. 100 రూపీస్ పర్ పర్సన్. అక్కడ స్నానం చేయొచ్చు. మీరు రూమ్స్ అయినా తీసుకోవచ్చు. లాకర్ మాదిరిగా ఒక లాకర్ ఇస్తారు, ఒక రూమ్ ఇస్తారు. కానీ మేము చాలాసార్లు తెలియక బయట రూమ్ తీసుకొని 1600, 1700, 2000 అట్లా రూమ్లు తీసుకొని తెలియక చాలా మోసపోయాం అనమాట. ఈసారి అలా ఎవరు మోసపోకండి. యాదగిరిగుట్టకు వచ్చినప్పుడు మెయిన్లీ మీరు ఒకవేళ 1 డేలో వెళ్ళిపోవచ్చు కూడా. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది. వీకెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ అనుకోలే ఇలా ఎంజాయ్ చేస్తానని. మీరు కూడా ఎంజాయ్ చేయండి అనుకుంటే రాండి. ఇలానే చాలా తక్కువ. మేము స్వర్ణగిరి నుంచి ఇక్కడికి ఆటో మాట్లాడుకున్నాం. పర్ పర్సన్కి 90 రూపీస్ లాగా. 7 మెంబర్స్ కదా మేము. ఒక ఆటో మొత్తం తీసేసుకొని డైరెక్ట్ యాదగిరిగుట్టకు వచ్చేసాం. ఒక ½ అన్ అవర్ జర్నీ పట్టదు స్వర్ణగిరి నుంచి ఇక్కడికి. స్వర్ణగిరి కూడా మంచిగా ఉంది. అక్కడ అన్నప్రసాదం కూడా బాగా పెట్టారు. ఇప్పుడు మనం యాదగిరిగుట్ట దర్శనానికి వెళ్తున్నాం. చలో బాయ్, కలుస్తాం మళ్ళీ. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అమెరికా. యు ఆర్ ఫ్రమ్ కాంద్రా. అక్కడికి వచ్చి కాల్ చేయండి. ఈ బస్సే కాదు మీరు. ఇప్పుడు మనం కొండపైకి వెళ్ళే బస్సు. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్తామన్న దర్శనానికి. 4 అవుతుంది బస్సు. మనం ఎక్కిన పని ఫుల్ అయిపోయినప్పటి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొండపైకి వెళ్తాం అనమాట.
బస్సు దిగినాం. హలో గైస్, ఇప్పుడే దర్శనం అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది దర్శనం. దర్శనానికి వెళ్ళే లోపే స్టార్ట్ అయింది వాన. ఇప్పుడు మళ్ళీ మనం పైకి వెళ్ళి కాస్త ఫోటోషూట్ చేసుకొని వద్దాం. చలో గైస్, కలుద్దాం. యాదగిరిగుట్ట టెంపుల్. ఫుల్ వర్షం పడుతుంది. నైట్ మాత్రం సూపర్ వ్యూ ఉంది ఇక్కడ. అసలు ఈ వ్యూకి ఫిదా అయిపోవచ్చు. ఎన్నో టెన్షన్స్, ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోతాం. ఇక్కడికి వస్తే మొత్తం పాజిటివ్ వైబ్ వస్తుంది. గరుడ గమన మా వెళ్దాం పైగా. బస్ ఎక్కేసి ఇంకా చలో హైదరాబాద్. అంకుల్ ఫోటోస్. గరుడ నన్ను ఇక్కడ నేను. హాయ్ ఫ్రెండ్స్, భువనగిరిలో 2 సార్లు తప్పిపోయినా. నేను పుడకానికి మా ఎక్లో చెప్పేసారు ఫ్రెండ్స్. తర్వాత 2వ సారి యాదగిరిగుట్టలో ఆల్మోస్ట్ దేవుని కట్ట పెట్టిన గోయిందా. ఈ మనిషి అనుకుంటాం కానీ చూసేకి చాలా దుర్మార్గం. ఎందుకంటే లైట్స్ కొట్టింది సమాప్తం. బాయ్ ఫ్రెండ్స్, ఇంకెళ్ళిపోతున్నాం. వర్షం ఎక్కువ అయిపోయింది ఇంక. బాయ్. దర్శనం ఏమో హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. మనం ఇప్పుడు కొండపై నుంచి కిందికి వెళ్తున్నాం అనమాట. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా నైట్ 8 అయింది ఇప్పుడే మాకు. అయితే ఇప్పుడు బస్సెస్ అవైలబుల్ ఉంటాయి అనుకుంటున్నాం హైదరాబాద్కి. ఇక్కడ మనకి బస్సెస్ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు మనం కింద బస్ స్టాండ్కి వెళ్ళేసి అక్కడ నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళిపోతాం సీదా. బస్ కోసం వెయిటింగ్ బస్ స్టాండ్లో. రైన్ మాత్రం ఫుల్గా పడుతుంది. అయితే మేము డైరెక్ట్ ఇప్పుడు ఉప్పల్ తీసుకుంటాం. ఇప్పుడు మాకైతే పర్ పర్సన్కి 110 రూపాయలు పడ్డది టికెట్. 110 రూపీస్ టికెట్ పడ్డది ఇక్కడ నుంచి డైరెక్ట్ ఉప్పల్కి. ఉప్పల్లో దిగి అక్కడ నుంచి మెట్రోకి వెళ్తాం అన్నమాట మేము. వాళ్ళేమో బస్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి రిటర్న్ అవుతాం నైటే. అయితే అనుకోలేదు, మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ ప్లానే. ఈ ఉప్పల్ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం మేము. ఇక్కడ నుంచి డైరెక్ట్ మెట్రో చేసుకొని రిటర్న్ అవుతాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం గాయ్స్. బాయ్. నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయండి ఫ్రెండ్స్, కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్దాం. అక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. సరే మరి, బాయ్ ఫ్రెండ్స్.